రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుండి బాలశౌరి, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది కేంద్రం. సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరనున్నారు. రేపటి నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అంటే జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు మొత్తం నెల రోజుల పాటు, అంటే నెల రోజుల్లో సెలవులు మినహాయించి మొత్తం 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిలపక్ష ఎంపీల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్తో పాటు అటు ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, సిపిఎం నుంచి కె రాధాకృష్ణన్, టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుమూర్తి, జనసేన నుంచి బాలశౌరి, టీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డితో పాటు ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు హాజరయ్యారు. ముఖ్యంగా సభలో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఎజెండా పెడుతుంది, ఎట్లాంటి చర్చలు చేస్తారు అనే దానిపైన అఖిలపక్ష ఎంపీలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరించబోతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టబోయే బిల్లులపై కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చ జరగబోతుంది. ఇక సభ సజావుగా, అటు పార్లమెంట్ ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభ రెండు సభలు సజావుగా సాగేందుకు విపక్ష ఎంపీలు సహకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష ఎంపీలను కోరబోతున్నారు. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఇండియా కూటమి ఎంపీల సమావేశం జరిగింది. మొత్తం 8 అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. అందులో భాగంగానే మొత్తం 24 పార్టీలకు సంబంధించి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వీరంతా జూమ్ లో హాజరయ్యారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలక భాగస్వామ్య పక్షాలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తో పాటు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత వాణిజ్య సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాటు తాజాగా అక్టోబర్, నవంబర్ నెలలో జరగనున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓటరు సవరణ చట్టాన్ని చేపట్టింది. ఈ ఓటరు సవరణలో భాగంగా తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్ష రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా బీహార్ లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, జేడీయూ కూటమి కుట్ర పన్నారంటూ విపక్ష రాజకీయ పార్టీలు ఇండియా కూటమి ప్రధానంగా ఆరోపిస్తుంది. కాబట్టి వీటన్నిటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి పార్లమెంటులో సమాధానానికి పట్టుబట్టే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత అర్థంతరంగా ఆపరేషన్ సింధూర్ ను ముగించిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాలు మాత్రం వేడిగా జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిలపక్ష ఎంపీల సమావేశం జరుగుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.